హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హౌ టు మేక్ క్యారెట్ రైస్. సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పులిహోర ఇంకా టమాటా రైస్ ఇవే కాకుండా ఒకసారి ఇలా క్యారెట్ రైస్ కూడా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెరుగుతోటి తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక చెక్క, లవంగ, ఇలాచి అండ్ శనగపప్పు, మినప్పప్పు వేసి అవి లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక కలమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ తొందరగా మగ్గడానికి అండ్ కొద్దిగా నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, చిటికెడంతా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా అవి మగ్గినాక అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని ఇలా మనం తురిమి వేసుకుంటేనే తొందరగా అది క్యారెట్ అనేది మగ్గుతుంది. మనము ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాం అనుకో తొందరగా మగ్గదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా మగ్గినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి మంచిగా. ఇలా క్యారెట్ బాగా మగ్గిన తర్వాతకి మనము రైస్ వేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రైస్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మంచిగా కలుపుకొని మొత్తం క్యారెట్ అనేది రైస్కి పట్టేటట్లు నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ పైన నుండి వేస్తున్నాను. ముందే వేస్తే క్యారెట్ అనేది ఇంకా సాఫ్ట్ అయిపోయి అంత టేస్ట్ అనిపించదు, కాబట్టి నేను ఇక్కడ లాస్ట్కి వేస్తున్నా సాల్ట్. మీరు కూడా లాస్ట్కి వేయండి సాల్ట్. అండ్ ఇట్లా సాల్ట్ వేసినాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్ని పెరుగుతోటి తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్.